ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసులు పెట్టారు పోలీసులు. మచిలీపట్నం ఆర్పేట పిఎస్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 0 ఎఫ్ఐఆర్ కింద 353 క్లాస్ 2, 196 క్లాస్ 1 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మాజీ మంత్రి పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసులు పెట్టారు పోలీసులు. మచిలీపట్నం ఆర్పేట పిఎస్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పేర్ని నానిపై ఎందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడినా సరే కూటమి ప్రభుత్వం భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని ఏదైతే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మచిలీపట్నంలో కావచ్చు, అవనిగడ్డలో కావచ్చు, అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కావచ్చు, ఈ అన్ని చోట్ల కూడా ఆయన మీద టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారు. కేవలం కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా పేర్ని నాని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం భాగంగానే కేసులు నమోదైనట్టుగా కూడా చేస్తూ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మచిలీపట్నంలోని ఆర్పేట పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద పేర్ని నాని మీద ఈ కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సభల్లో టీడీపీ నాయకులు కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఈ కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడినా కుట్ర కోణంలోనే చూస్తూ వారిని ఆ యొక్క విద్వేషపూరిత వ్యాఖ్యలుగానే చూస్తూ వారిపై అక్రమంగా కేసులు పెట్టడం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.